ఇప్పుడు మీరు చూస్తున్నది విజయవాడలోని కనకదుర్గమ్మ టెంపుల్. అమ్మవారి గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయం మనం తెలుసుకుందాం. అది ఏమిటంటే కృష్ణవేణమ్మ గురించి ఒక ఆసక్తికరమైన విషయం చెప్తాను, వినండి. నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయన్న విషయం మనకు తెలిసిందే. అలా సముద్రం వైపు పయనిస్తున్న కృష్ణవేణమ్మకు ఇంద్రకీలాద్రి పర్వతం అడ్డం వచ్చింది. అప్పుడు కృష్ణవేణమ్మ కనకదుర్గమ్మను కొంచెం దారి ఇవ్వమని ప్రాధేయపడుతుంది. కనకదుర్గమ్మ తల్లి కరుణించడంతో కృష్ణవేణమ్మ ఇంద్రకీలాద్రిలో చిన్న బెజ్జం ద్వారా పయనించిందంట. అలా పయనించడం వల్ల ఔరిని బెజ్జవాడ అనేవారంట. కాలక్రమేణా అది ఇప్పుడు బెజవాడగా మారిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే కృష్ణవేణమ్మ చేసిన సాయానికి అరువుగా కనకదుర్గమ్మ ముక్కు పుడక తీసుకుందంట. అయితే కృష్ణవేణమ్మ ఒక షరతుని విధించిందంట. అదేమిటంటే కలియుగం అంతమయ్యే సమయానికి తాను కొండ మీదకి ఎగిసి తన ముక్కు పుడక తీసుకుంటానని కనకదుర్గమ్మకు షరతు విధించిందంట. అయితే కనకదుర్గమ్మ ముక్కు పుడక అందుకునే సమయంలో కృష్ణవేణమ్మ ఎప్పుడైతే విజయం సాధిస్తుందో అప్పుడు కలియుగం అంతరించిపోతుందంట.